శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు దిన ఫలితాల్లో తులారాశి మంగళవారము ఏప్రిల్ 1 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏం కలిగి ఉన్నాయో తెలుసుకుందాము. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం ఈ విధంగా వెల్లడిస్తుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు మీ అనిశ్చిత మరియు అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి మరియు ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కుటుంబ విషయాలు మరియు రియల్ ఎస్టేట్కు సంబంధించినవి ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి మరియు ఈ సమస్యలకు సంబంధించిన ఉత్తర ప్రత్యురాలు మీకు అందుతాయి. పాత మరియు పరిష్కరించబడిన వ్యాపారాలు ఇప్పుడు మీ దృష్టిని కోరుతాయి మరియు మీరు మీ పాత అధ్యాయాలను ముగించే వరకు ముందుకైతే వెళ్ళండి. చాలా బిజీ షెడ్యూల్ వల్ల మీకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్యము మరియు ఫిట్నెస్ నియమావళికి కేటాయించడానికి చాలా తక్కువ సమయం అయితే ఉంది. మీరు సాధారణంగా డైట్ గురించి అవగాహన కలిగి ఉన్నప్పటికీ మీ ఉద్యోగంలోని డిమాండ్ల కారణంగా గత కొన్ని రోజులుగా జంక్ ఫుడ్స్తో జీవిస్తున్నారు. మీ పని ఒత్తిడి తగ్గే సూచనలు కనిపించకపోయినా మీరు కొంత విశ్రాంతి తీసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తినాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈరోజు మీరు మీ సామాజిక కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటారు. పార్టీలు, సమావేశాలు మరియు కుటుంబ సందర్భాలు మీ సమయాన్ని ఎక్కువగా ఆక్రమించే అవకాశం ఉంది మరియు మీ సామాజిక గాలిని ఆస్వాదించబోతున్నారు. మీరు అన్ని సమావేశాల్లో మెరుస్తూ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ఈ సమావేశాల ద్వారా మీరు పాత సంబంధాన్ని తిరిగి పొందబోతున్నారు. ఇది మీకు ప్రయోజనకరంగా కూడా ఉండబోతుంది. మీ ప్రయత్నాలన్నింటినీ తీవ్రతరం చేయడానికి మరియు మీ ఆశయాల ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టడానికి ఇదే చూడడానికి మీరు కష్టపడి మరియు నిబంధనతో ఉంటారు. మీ సంకల్పం మరియు మంచి ప్రయత్నాలు వృధా కావు మరియు మీ సమీప భవిష్యత్తులో మీరు గొప్ప ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. ఈ ప్రయత్నంలో మీకు మీ కుటుంబం యొక్క పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. మీరు మానసికంగా మరియు శారీరకంగా కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు. కొంచెం విశ్రాంతిని మరియు పోషకమైన ఆహారం మీ శక్తిని పెంచడంలో చాలా సహాయపడతాయి. ఈరోజు సన్నిహితుల సహాయంతో కొంతమంది వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంది. ఈ డబ్బు మీ అనేక సమస్యలు అధిగమించగలదు. స్వతంత్రంగా ఉండండి మరియు మీ కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. మీ అపరిమితమైన ప్రేమ మరియు ప్రియమైన వారికి చాలా విలువైంది. పగటి కలలు కనడము మీ పతనానికి దారితీస్తుంది. మీ పని చేయడానికి ఇతరులను లెక్కించవద్దు. మీ అపారమైన విశ్వాసాన్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు. సద్వినియోగం చేసుకోండి మరియు బయటకు వెళ్ళి కొన్ని కొత్త పరిచయాలు మరియు స్నేహితులను చేసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ గురించి మంచి విషయాలను ప్రశంసిస్తూ మరియు మళ్ళీ మీకోసం ప్రేమలో పడడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తారు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 5, కుటుంబం 3, ప్రేమ విషయాలు 5, వృత్తి 1, వైవాహిక జీవితము 5. ఈ విధంగా మంగళవారం తులారాశి వారికి ఏప్రిల్ 1 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.